తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సమరంలో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా గులాబీ దళపతి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక గెలుపు అనివార్యంగా మారింది. అయితే ఈ ఎన్నికలు వారికి సవాలుగా మారాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సుమారు 2 ఏళ్ల తర్వాత జరగనున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వ వ్యతిరేకతని అనుకూలంగా మలుచుకోవచ్చని కారు పార్టీ భావిస్తోంది. అయితే స్థానిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజీ ఉంటుంది. కేవలం బలగానికి సంబంధించి మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో అది ఉపయోగపడుతుంది. అయితే ఈ 2 ఏళ్లలో బీఆర్ఎస్ మేరకు బలం పుంజుకుంది అనేది కీలకమే. ఎందుకంటే గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా పెద్దగా పోరాటాలు చేసింది లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి పాలైన నాటి నుంచి ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాత్రమే కేసీఆర్ కనిపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ జనంలోకి వచ్చింది లేదు. ఇక ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ అధినేత గలం విప్పకపోవడాన్ని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక అదే సమయంలో బీఆర్ఎస్ లోను కేటీఆర్ కవితల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి ఇబ్బందిగా మారింది. పార్టీ క్యాడర్లోనూ అయోమయం నెలకొంది. పార్టీలో 2 గ్రూపులైతే ఉన్నాయని కవిత రాస్తున్న లేఖల ద్వారా బయటపడుతుంది. అయితే కవితని పార్టీ క్యాడర్ పట్టించుకోకపోవడంతో కేటీఆర్ చేతుల్లోనే పార్టీ వ్యవహారాలు సాగుతున్నాయి. అయితే కేటీఆర్ మాటలు కార్యక్రమాలు అన్ని చోట్ల బూమ్రాంగ్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోయారు. క్యాడర్లో కూడా నిరుత్సాహం నెలకొంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు ఎలా ముందుకు వెళ్తున్నది చూడాల్సి ఉంది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ వెళ్లినా ఫలితం ఎంత మేరకు కనిపిస్తుందన్నది మింగుడుపడటం లేదు. ఇక ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి సవాలుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. వాటిపై ఏ మేరకు ప్రజల్లో సంతృప్తి వచ్చాయన్నది స్థానిక ఎన్నికల్లో తేలనుంది. గ్రామ, పట్టణ, నగర స్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో పాటు పార్టీ గుర్తు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండడంతో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండంగానే భావించాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ ఎన్నికలు ప్రజల మూడ్ను తెలియజేస్తాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. యూరియా కొరత ప్రధాన సమస్యగా మారింది. యూరియా కొరత ఎన్నికల్లో ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. మరొక వైపు పాలన విషయంలో ప్రజల్లో ఎంతవరకు అనుకూలత ఉన్నది అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే టాక్ ఉంది. అదే సమయంలో సంక్షేమ పథకాల అమలుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో హైడ్రా కూల్చివేతల వలన ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయకుండా పార్టీ పరంగా చేసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. మరి బీసీలు ఎంత మేరకు కాంగ్రెస్ కు అండగా నిలబడతారన్నది కీలకమే. ఇక అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య వైరుధ్యాలు, గ్రూపులు ఈ ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించే అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు అంత సులువు కాదన్నది వాస్తవం. అలాగే కేసీఆర్కి కష్టంగానే మారాయి. మధ్యలో బీజేపీ కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. మరి లోకల్ వార్లో ప్రజలను ఎవరు ఆదరిస్తారో చూడాలి.